రాశాడు. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ, పరలోకపు రాజు ఎవరు? మన తండ్రి అయిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, పరలోకమందున్నటువంటి రాజు. ఈ భూలోకాన్ని పరిపాలించేది పరలోకపు తండ్రి. అంతేగాని మనం ఈ లోకంలో పరిపాలిస్తున్నాం, మనం రాజులు, మనం గొప్పవారమని మన స్వనీతిని ఆధారం చేసుకుంటే పరలోకంలో పరిపాలించే రాజు చూస్తూ ఊరుకోడు, సమయం చూసి కొడతాడు. కాబట్టి ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఎంత మనం ఈ లోకంలో ఘనత పొందిన వారమైనా, ఎంత ధర్మ కలిగిన వారమైనా, మనల్ని బట్టి మనం అతిశయించుకోకూడదు, మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనల్ని మనం చూసి మనం స్థాపించినటువంటి ఈ లోకంలో సంపాదించిన ఆస్తిని బట్టి మనం గర్వించేవారుగా ఉండకూడదు అని ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరును చూసి మనం నేర్చుకోవాలి. ఇలాగ నెబుకద్నెజరు